కన్వర్షన్ జరగడానికి అదో పెద్ద ఇదిలేండమ్మా. ఎందుకంటే మీరు దాన్ని మళ్ళీ మనం వేరైతే కూడా చెప్పుకోవాలి. ఇప్పుడు ఆ మతాలు అది కొంచెం మన యాక్చువల్గా కన్వర్షన్ కూడా చాలామంది మాట్లాడారు. అంత పైపైన మాట్లాడటం నాకు ఇష్టం లేదు. కొంచెం లోతుగా చెప్పండి, చెప్తాను. తప్పకుండా సార్, తప్పకుండా ప్లీజ్. ఏంటంటే మతాలు అనేది రెండు మూడు రకాలు వర్గీకరించవచ్చు. ఒక వర్గీకరణ ఏంటంటే అబ్రహమీయ మతాలు, అనబ్రహమీయ మతాలు అని రెండు ఉన్నాయి. అబ్రహమీయ మతాలు అంటే జుడయిజం, యూదు మతం, జ్యూస్ ఉన్నారు కదా ఇజ్రాయెల్లో వాళ్ళు, తర్వాత క్రైస్తవులు, క్రిస్టియానిటీ, తర్వాత ఇస్లాం. ఈ మూడు ఒక పర్టిక్యులర్ ఆలోచన విధానం నుంచి వచ్చినాయి. దాన్ని ఏమంటారంటే ప్రొఫెటిక్ మోనోథియిజం అంటారు. ప్రొఫెటిక్ మోనోథియిజం అనే సిద్ధాంతం నుంచి వచ్చినాయి. ఆ సిద్ధాంతాన్ని ఇచ్చిన వాళ్ళు ఎవరంటే అబ్రహం అనే వ్యక్తి. అందుకోసం అతని పేరు మీద వీటిని అబ్రహమీయ మతాలు అంటారు. రైట్ రైట్. ఇప్పుడు అబ్రహము అని మీరు క్రైస్తవులు పెట్టుకుంటారు, ఇబ్రహీం అని పెట్టుకుంటారు వీళ్ళు ముస్లింలు. రెండు ఒకటే. సో ఇట్లా యూసుఫ్ అని ముస్లిమ్స్ పెట్టుకుంటారు, జోసెఫ్ అని వాళ్ళు పెట్టుకుంటారు. కరెక్ట్. ఇవన్నీ ఒకటే వాళ్ళది, ఎందుకంటే వాళ్ళు వచ్చిన మూలం ఒకటే కాబట్టి.